వెల్కమ్ టు రా టాక్స్. ఈ రోజు మన రా టాక్స్ లో ప్రముఖ అనలిస్ట్ గౌరవ డాక్టరేట్ ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్కారం. ఇంతకీ మీకు ఈ గౌరవ డాక్టరేట్ ఎవరిచ్చారు? మా పక్క సందులో ఉన్న ఆల్బిత్రి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. మీకు ఎందుకండి అది గౌరవ డాక్టరేటా అగౌరవ డాక్టరేటా అని చెప్పి. అయిందా బాగైందా? కాల్ మీ డాక్టర్ ప్రశాంత్ అంతే. అవును, మీరు ఒక ప్రముఖ అనలిస్ట్ కదా, అన్ని ఛానల్స్ కి తిరిగి రకరకాల టాపిక్స్ పైన మాట్లాడుతూ ఉంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఛానల్ కూడా ఉంది. ఇదే పనా మీకు? ఇంకేమైనా పని చేస్తూ ఉంటారా? నాకు పని పాట ఏదీ లేదు, ఇదే పని. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మరి మీకు డబ్బులు ఎలా వస్తాయి? ఛానల్ వాళ్ళు ఏమైనా పేమెంట్ చేస్తారా? పేమెంట్ ఇచ్చే వాళ్ళు పేమెంట్ ఇస్తారు, పేమెంట్ ఇయ్యలేని వాళ్ళు కొలాబరేషన్ పెడతారు. ఇవి రెండు కాకపోతే మనం ఏం చేయం. ఎందుకులే నీకు ఏస్ బతుకు. అవును, మీరు పిహెచ్డి కూడా చేశారు, ప్రొఫెసర్ అని కూడా విన్నాం. మీరు అనుకునే పిహెచ్డి కాదు ఇది. పిహెచ్డి అంటే పే అండ్ హోల్డ్ ద కన్వర్జేషన్ అనే పాలసీతో ముందలు పోతున్నాం. ఏం చెప్పావురా? అవును, ఇంతకీ మీరు డిస్కషన్ కి వెళ్ళేటప్పుడు మీ రేంజ్ ఆఫ్ టాపిక్స్ ఎలా ఉంటాయి? యాంకర్ బట్టల నుంచి మొదలు పెట్టి అంబానీ ఆస్తుల దాకా ఏదైనా మాట్లాడిస్తాం. చిన్న సెకండ్ లేవురా నీలా. పెద్ద పెద్ద వాళ్ళ సీక్రెట్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి అని విన్నాము. అంటే అంత ఇన్ఫర్మేషన్ మీరు అసలు ఎలా గ్యాదర్ చేస్తారు? అంత పెద్ద నెట్వర్కా? నెట్వర్కే కాదు, పెద్ద టెక్నాలజీ కూడా వాడతాం. మన్మధుడు సినిమా చూడలేదా? చూసాం, దాంట్లో సీక్రెట్ మైక్స్ అవి ఇవి పెడతారు. వాటితో పాటు బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళతో మేము టైఅప్ అవుతాం. అసలు వాళ్ళతో ఏం చేస్తారండి? ఏం చేస్తామండి, వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని బతుకులు ఆడతాం, కావాల్సిన తోటి మైకులు పెట్టిస్తాం. ఎంతకి తెగించారా? ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆటోమేటిక్. అసలు మీ ఐడియా బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళకి చెప్పంగానే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందండి? ఏముందండి, మహా అంటే ముఖం మీద ఉమ్మేస్తారు, తూడ్ చేసుకుంటాం. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. 99 మంది పోయినా ఒక్కడైనా కరుగుతాడు కదా కాళ్ళు పట్టుకుంటే, వాళ్ళతో మేనేజ్ చేస్తాం. వాట్ డూ యూ బిలీవ్ ఇన్, సోషలిజం ఆర్ క్యాపిటలిజం? కాదు, కమర్షియలిజం. అంటే ఎస్, అదే. అంటే ఒక ఇష్యూకి వెళ్ళినప్పుడు బోత్ సైడ్స్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి కదా, అసలు మీరు డిబేట్ కి వెళ్ళేటప్పుడు దేన్ని ఎక్కువ స్టడీ చేస్తారు? అసలు ఈ ఇష్యూ కాంట్రవర్సీ అవుతుందా లేదా అని ఆలోచిస్తాము, లేకపోతే నేనే వెళ్ళి కాంట్రవర్సీ చేస్తా. ఇన్ని డిబేట్లు చేస్తున్నారు కదా, సమాజంలో ఏదైనా మార్పు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మార్పు ఎవరికి కావాలి? నాకు లైక్లు షేర్లు కమెంట్లు వస్తే చాలు. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? మీరు డిబేట్ చేసి ఇంటికి వెళ్ళాక అద్దంలో మొహం చూసుకుంటే మీకు ఏమనిపిస్తుందండి? అసలు మా ఇంట్లో అద్దాలే తీసేసా. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. అవును, మీరు ఇన్ని కమెంట్స్ చేస్తారు కదా, ఎవరికైనా బాగా కోపం వచ్చి కేసు పెడితే? కేసు కోర్టులకు తర్వాత వస్తుంది, ముందు నాకు పబ్లిసిటీ వస్తుంది కదా. నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా? కోర్టుకి వెళ్లకుండా డైరెక్ట్ ఎవరైనా మీ మీద అటాక్ చేస్తే? ఏముందండి, నెక్స్ట్ అదే కట్లతో నెక్స్ట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తా, అది సింపతి వస్తుంది. సింపతితో పాటు వ్యూస్, లైక్లు, షేర్లు కూడా వస్తాయి, అంతే కదా? చూసావా, కరెక్ట్ 10 minutes లో నా వ్యూలోకి నేను తీసుకొచ్చా. ఫైనల్ గా మీరు ఎవరైనా యంగ్ జనరేషన్ మీలాగా అనలిస్ట్ కావాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏంటి? ఏం లేదు, గెలికి వాసన చూడడం రావాలంతే. మీరు అందులో స్పెషలిస్టా? డాక్టరేట్ అందులోనే వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 1-2 పార్టీలకు మీరు బాగా ఫేవర్ గా మాట్లాడతారు అనే టాక్ ఉంది. టాక్ ఏంటి, నిజమే కదా. అయినా ఎవరేం బిగుతారండి, మహా అంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ పెడతారు, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి తిడతారు. అప్పుడు నేనేమన్నా అని చెప్పి నా ఛానల్ కి వచ్చి చూస్తారు. ఎండ్ ఆఫ్ ద డే అర్థమైంది, లైకులు, షేర్లు, కమెంట్లు. మీరు స్టూడియోకి డిబేట్ కి వెళ్లే ముందు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనసాక్షిని మడిచి కార్లోనో లేదా జేబులోనో పెట్టుకొని వచ్చేస్తారా? లేదు, పొరపాటున స్టూడియోలో జేబులో నుంచి బయటకు వచ్చి నిజాలు చెప్పేస్తే ఎవరికైనా చూపించండి రా. మీరు ఎంత అమోఘమైన మనిషి అని తెలుసు కూడా ఇన్ని ఛానల్స్ మిమ్మల్ని డిబేట్ కి ఎలా పిలుస్తారండి? ఏ ఛానల్ కైనా కావాల్సింది ఏంటండి, స్టూడియోకి వెళ్ళి పెంట పెట్టడం. నాకంటే బాగా పెంట పెట్టేటోడు ఎవడున్నాడు? అవునవును, కరెక్టే. మీరు వెళ్ళిన తర్వాత నేను స్టూడియోలో యాసిడ్ వేసి కడిగించాలి. అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అడుగుతున్నానండి, నెక్స్ట్ మీరు ఏ విషయాలపైన పెంట పెడదాం అనుకుంటున్నారు? ఏముందండి, మీలాంటి వాళ్ళు పొద్దున్న లేస్తే కూరగాయల కోసం వెతుకుతారు, బ్యాచిలర్స్ అయితే బియర్ల కోసమో జాబ్ల కోసమో వెతుకుతారు, పని కావాల్సిన పని కోసం వెతుకుతాడు. నేను పెంట పెట్టాలి కాబట్టి దానికి కావాల్సిన గ్రౌండ్ వెతుకుతాను. గ్రౌండ్ అంటే స్టూడియోలే కదండి.